మీమ్స్ ట్రాల్స్ ఎక్కువ. हाय ना हाय हाय दिस इज मनी హాయ్ మనీ. నా పేజ్ మనం సింగ్లే హే మనం సింగిల్ హే. పెళ్ళైనాక ఏం చేస్తావు? పేరు మారుస్తావా? మారుద్దాం అప్పుడు. ఓకే. కాదనా ఇది మనకి నీలాగా సినిమా ఇండస్ట్రీలోకి రావాలని చాలామంది ట్రై చేస్తుంటారు కదా. అవును. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు నేను ఇంత హార్డ్ వర్క్ చేశాను అంటే అలా ఉంటాయి కదా. సో అలాగా మీరేం చెప్తారు అసలుకి సినిమా ఇండస్ట్రీకి రావడానికి? సినిమా ఇండస్ట్రీ రావడానికి అంటే మీరు ఆల్రెడీ 5-6 అలా చేశారు కదా. దాన్ని బట్టి ఎలా ట్రై చేయాలి అలా అనేసి అంటే ఫస్ట్ సినిమా ఇండస్ట్రీలో చేయాలంటే ఇది తప్పితే ఇంకో పని చేస్తామన్న థాట్ ఉండకూడదు, ప్లాన్ బి ఉండకూడదు. ఓకే. ప్లాన్ బి లేకుండా ఇదే అని 100% వర్క్ నేర్చుకుంటూ ఉండాలి. అంటే మనకు అవకాశం ఎప్పుడో ఒకసారి వస్తుంది. అవకాశం రావడం కష్టం కాదు, అది కష్టం అంటారు, డెఫినెట్లీ కష్టమే. కానీ దానికంటే మోర్ ఇంపార్టెంట్ అవకాశం తెచ్చుకోవడం కంటే మనం స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడం. ఇప్పుడు నాకు RX 100 వచ్చే టైంకి నేను ఆ బాడీతో కానీ నేను పర్ఫామ్ చేయగలిగే కెపాసిటీతో కానీ అది నేను లేకపోయింటే నాకు అది వచ్చేది కాదు. సో మనము ఏదైతే ఫస్ట్ మన టైప్ ఏంటో తెలుసుకోవాలి, మనకి ఏది ఇంట్రెస్ట్, మనం ఏ టైప్ ఆఫ్ మనకంటూ ఉండే స్టైల్ ఏంటి, మన స్ట్రెంగ్త్ ఏంటి, ఏది పబ్లిక్లో ఎక్కువ ఉంటే అది చేసేయడం కాదు, మన స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. ఆ స్ట్రెంగ్త్ని ప్రాపర్గా ఎట్లా అప్లై చేయాలి, దానికోసం మనము వర్క్ చేస్తూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. అలా నేర్చుకుంటూ ఉన్నప్పుడు నీకు టాలెంట్ 100% వచ్చిందంటే అవకాశం ఏదో ఒక రోజు వచ్చి డెఫినెట్లీ వెల్కమ్ చేస్తుంది. ఆ రోజు దాన్ని కరెక్ట్గా పట్టుకోవాలి, అంతే. ఓకేనా. కదా ఇది మళ్ళీ ట్రై చేసేటప్పుడు ఎప్పుడైనా ఇన్నిసార్లు ట్రై చేసాం అసలుకి ఏది రావట్లేదు అలాంటివి కొన్ని ఉంటాయి కదా సిచ్యువేషన్స్, ఎప్పుడైనా వెనక్కి వెళ్ళిపోదాం మనకి వేరే చూసుకుందాం ఏమైనా అనిపించిందా? వేరే ఏదో చూసుకోవడానికి ఏం లేదు కాబట్టి, అంటే లేదంటే ఆప్షన్ తీసుకుంటే ఉంటుంది డెఫినెట్లీ. ఆప్షన్ చూసుకోకుండా ఆ ఆప్షన్ ఎప్పుడు మైండ్లో పెట్టుకోలేదు, ఇది కాకపోతే ఏంటి అని. డెఫినెట్లీ అయినా ఇదే కాకపోయినా ఇదే చేస్తా అన్నట్టు ఉంటేనే ఇక్కడ మనం ఈజీగా సర్వైవ్ అవ్వగలుగుతాం. లేకపోతే మైండ్ చాలా కష్టం. అంటే ఇక్కడ 100 పనులు చేస్తే ఒక్క పనే సక్సెస్ అవుతుంది. ఆ ఒక్క పని కోసం 99 పనులు మనము ఫెయిల్ అవ్వడానికి రెడీగా ఉండాలి. అంత రెడీగా ఉండాలని అంటే నీకు ఆ మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి. అవునన్నా. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ ఒక మ్యాచ్ ఆడొచ్చు తర్వాత అయిపోయిన తర్వాత ఆడదాం ఓవర్ కానీ అలాగా. డన్. ఓకే.